హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సైజ్ స్పై గర్ల్ ఇది మీకు యూట్యూబ్లో తెలుగులోనే ఉంది. చూడాలనుకున్న వారు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా, మూవీ లింక్ చూసేయండి. ఇదొక థాయిలాండ్ మూవీ. ఇది కూడా ఒక రొమాంటిక్ కామెడీ టైప్లో ఉండే థ్రిల్లర్ మూవీ. ఈ థ్రిల్లర్ మూవీ ఆన్లైన్ డిటెక్టివ్ మూవీస్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. రన్ టైం జస్ట్ 1 hour 27 minutes మాత్రమే ఉంది. మసాలా సీన్స్ ఏమీ ఉండవు, మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. థాయిలాండ్లో థాయ్ మసాజ్లు ఫేమస్. మరి ఈ మూవీ ఫేమస్సో కాదో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఛానల్. నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ మలయాళంలో వచ్చిన లిటిల్ మిస్ నైనా అనే మనం రివ్యూ కూడా చేసాం. ఆ టైప్లో ఉంది కొంచెం. శిశు అనే ఒక అమ్మాయి, ఒక రిపోర్టర్, అన్నింట్లో పర్ఫెక్ట్. బట్ హైట్లో కాదు, ఆమె ఎత్తు జస్ట్ 150 cm మాత్రమే. అందరూ ఆమెను టీస్ చేస్తూ ఉంటారు పొట్టిగా ఉందని. పొట్టిదానా అంటే ఆమెకు చాలా కోపం. సో తన కాబోయే మొగుడు కూడా హైట్గా ఉండాలి, పెళ్ళయ్యాక పుట్టబోయే బిడ్డలు కూడా హైట్గా ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు ఆమె ఫైపా అనే ఒక పోలీస్ని కలుస్తుంది. అతను చాలా పొడవుగా ఉంటాడు. కాలేజీలో కూడా ఇద్దరు కలిసే చదువుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరికి ఒక కేసు వస్తుంది. దాన్ని వీళ్ళిద్దరూ కలిసి సాల్వ్ చేశారా లేదా, ఏంటా కేసు అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. మరి ఈ మూవీ చూశాక ఈ థాయిలాండ్ ఫిల్మ్ని 0 expectations-తో చూసా. పర్లేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. సరదాగా కామెడీగా వెళ్ళింది. వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. లవ్ ట్రాక్ కూడా పర్వాలేదు. ముఖ్యంగా హీరోయిన్ చాలా బాగుంది భయ్య. ఆమె చేసే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్యూట్గా కూడా ఉంది. ఆమె కోసమైనా చూడాల్సిందే. పొట్టిదానిలా కనిపించింది, గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా పొట్టిదాన అంటే ఆమె చేసే రియాక్షన్ బాగుంది. క్లైమాక్స్ కూడా మంచి ఎమోషనల్గా టచ్ చేస్తూనే హ్యాపీగా ముగించారు. మూవీలో మైనస్ల గురించి మాట్లాడితే కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. లో బడ్జెట్లో తీశారు, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం తగ్గింది. తెలుగు డబ్బింగ్ కూడా యావరేజ్గా ఉంది. ఇవి మైనస్. లో బడ్జెట్లో తీసినా సరే సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. నైస్ బీజిఎం. ఇది చిన్న మూవీ, సో ఈ మాత్రం రివ్యూ చాలు దీనికి. మరి ఫైనల్గా స్పై గర్ల్ నా మనసునైతే తాకింది. టైం పాస్ కోసం సరదాగా అలాగా చూసేయొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.